ప్యాసింజర్లకు ప్రాణం పోయే ముప్పు ఉన్న కెప్టెన్ ఎందుకు అబద్ధం చెప్పాడు. అయితే షెటినో కొంకాడియోను తీరానికి 150 మీటర్ల దూరానికి తెచ్చేశాడు. ఏకంగా క్రూజ్ను ఆ రాళ్లు 70 మీటర్లు చీల్చేశాయి. అప్పటికే సముద్రపు నీరు షిప్లోకి వచ్చేసి 30 డిగ్రీస్ టిల్ట్ అయింది. షెటినో ఆ బాధ్యతను పక్కన పెట్టి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. చీకటి పోయి ఉదయం అవ్వగానే ఎంత భారీ ప్రమాదం జరిగిందో అందరికీ అర్థమైంది. మనకు పెద్ద షిప్ అనగానే మొదటిగా గుర్తొచ్చే పేరు టైటానిక్. టైటానిక్ ఎంత పెద్ద డిజాస్టరో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ పేరు మీద ఒక సినిమా వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. 1 బిలియన్ మార్కును చేరుకున్న మొదటి సినిమా టైటానిక్. అంతేనా, 1997లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. 2009లో మళ్ళీ జేమ్స్ కెమెరూన్ డైరెక్షన్లో వచ్చిన అవతార్ రిలీజ్ అయ్యేంత వరకు నంబర్ 1 పొజిషన్లో ఉంది టైటానిక్. హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లిస్ట్లో ఇప్పటికీ 4వ స్థానంలో కొనసాగుతుంది. అంతేకాకుండా జాక్ అండ్ రోజ్ లవ్ స్టోరీ ప్రపంచాన్ని కట్టిపడేసింది. అందుకే పెద్ద షిప్ అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది టైటానిక్. అయితే సరిగా టైటానిక్ నీటిలో మునిగిన 100 సంవత్సరాల తర్వాత అంటే 2012లో మరో భారీ షిప్ నీట మునిగిందని చాలా తక్కువ మందికి తెలుసు. షిప్ అంటే చిన్న చితక షిప్ కాదు, టైటానిక్ అంటే భారీ షిప్. టైటానిక్ కంటే 2000 మంది ఎక్కువ ప్యాసింజర్లను క్యారీ చేయగల భారీ షిప్ అదే కోస్టా కొంకాడియా. ఈ భారీ షిప్ 114,147 టన్నుల బరువుతో 290 మీటర్ల పొడవు అంటే 952 అడుగుల పొడవుతో టైటానిక్ కంటే చాలా భారీగా ఉండేది. అయితే ఈ క్రూజ్ షిప్ నీట ఎలా మునిగింది? ఒక మనిషి చేసిన ఒక చిన్న తప్పు ఇంత భారీ షిప్ను నీట మునిగేలా చేసింది. ఎవరతను? అసలు ఏం జరిగింది? ఈరోజు తెలుసుకుందాం. జనవరి 13, 2012 సాయంత్రం 7:14 ఇటలీలోని చివిటా వేక్యా నుంచి డిపార్ట్ అయింది కోస్టా కొంకాడియా. ఈ క్రూజ్ షిప్ కు కెప్టెన్ ఫ్రాన్సిస్కో షెటినో. లెక్క ప్రకారం క్రూజ్ చివిటా వేక్యా నుంచి సవోనా చేరుకోవాలి. అక్కడి నుంచి మార్సెల్లి, బార్సిలోనా, పాల్మా, కాగ్లియారి, సిసిలీ మీదుగా మళ్ళీ చివిటా వేక్యా చేరుకోవాలి. అయితే క్రూజ్ స్టార్ట్ అయిన 2 గంటలకు ఒక పెద్ద శబ్దం వచ్చింది. షిప్ మొత్తం కరెంటు పోయింది. లోపలున్న ప్యాసింజర్లకు ఏమీ అర్థం అవ్వక పరుగులు తీశారు. కానీ క్రూజ్ కెప్టెన్ మాత్రం అది చిన్న ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అని చెప్పి అందరినీ లోపలికి పంపించాడు. అయితే వారి ప్రాణాలకు ముప్పు ఉంది అనే విషయం అప్పటికి వాళ్ళకు తెలియదు. అందరూ మళ్ళీ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది? ప్యాసింజర్లకు ప్రాణం పోయే ముప్పు ఉన్న కెప్టెన్ ఎందుకు అబద్ధం చెప్పాడు? ఎందుకంటే అది అతను చేసిన తప్పు కాబట్టి. అసలేంటి ఈ క్రూజ్ బ్యాక్ స్టోరీ? సెప్టెంబర్ 2, 2005లో కోస్టా కొంకాడియాను లాంచ్ చేశారు. ఈ క్రూజ్ కాస్ట్ $570 మిలియన్. కోస్టా కొంకాడియా నీట మునిగేంత వరకు బిగ్గెస్ట్ ఇటాలియన్ క్రూజ్ షిప్ ఇదే. అయితే 2012 జనవరి 13న చివిటా వేక్యా నుంచి కోస్టా కొంకాడియా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన 2 గంటలకు స్ట్రైట్ గా సవోనా వెళ్లాల్సిన క్రూజ్ రూట్ మారింది. అసలు సంబంధమే లేని గిగ్లియో ఐలాండ్ వైపుకు వెళ్ళింది. అక్కడికి ఎందుకు వెళ్ళింది? పొరపాటున వెళ్ళిందా లేక ఎవరైనా హైజాక్ చేసి తీసుకెళ్లారా? 2 కాదు. కెప్టెన్ షెటినో కావాలనే క్రూజ్ను ఆ రూట్కి తీసుకెళ్లారు. దీనికి ఏదైనా పెద్ద రీజన్ ఉందా అంటే అది లేదు. కోస్టా కొంకాడియా కంటే ముందు కెప్టెన్ షెటినో సీనియర్ కెప్టెన్ మారియో పొలంబో దగ్గర పనిచేశాడు. ఆ కెప్టెన్ మారియో గిగ్లియో ఐలాండ్లో ఉంటారు. తన సీనియర్ కెప్టెన్కు ట్రిబ్యూట్ ఇవ్వడానికి షెటినో గిగ్లియో ఐలాండ్కు వెళ్ళాడు. అయితే ఆ టైంకి మారియో పొలంబో గిగ్లియో ఐలాండ్లో లేడు. అప్పటికే కెప్టెన్ షెటినో గిగ్లియో ఐలాండ్కు బాగా దగ్గరగా వచ్చేసాడు. బేసిక్గా ఇలాంటి పెద్ద క్రూజ్ షిప్స్ తీరానికి 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అయితే షెటినో కొంకాడియోను తీరానికి 150 మీటర్ల దూరానికి తెచ్చేశాడు. అతి వేగంగా వస్తుండడం వల్ల సముద్రంలో ఉన్న రాక్స్ క్రూజ్ని గట్టిగా గుద్దుకున్నాయి. ఏకంగా క్రూజ్ను ఆ రాళ్లు 70 మీటర్లు చీల్చేశాయి. అప్పుడు వచ్చిన శబ్దానికే ప్యాసింజర్స్ అందరూ భయపడ్డారు. కానీ తన తప్పు బయట పడకూడదని ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అని అబద్ధం చెప్పాడు షెటినో. ఇంజిన్ ఫెయిల్ అయిందని తన క్రూ మెంబర్స్ చెప్పినా వినలేదు. గిగ్లియో ఐలాండ్ నుంచి కోస్ట్ గార్డ్స్ కాల్ చేసినా ఇది చిన్న ప్రాబ్లమే అని, అందరూ సురక్షితంగా ఉన్నారని, ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్తానని షెటినో చెప్పాడు. అప్పటికే సముద్రపు నీరు షిప్లోకి వచ్చేసి 30 డిగ్రీస్ టిల్ట్ అయింది. యాక్సిడెంట్ అయిన అరగంటకు జనరల్ అలారం మోగించాడు షెటినో. గంట తర్వాత అబాండన్ ద షిప్
అని ఆర్డర్స్ ఇచ్చాడు. ఇక ఒక్కసారిగా ప్రయాణికులందరూ లైఫ్ బోట్స్ వైపు పరుగులెత్తారు. అయితే అప్పటికే క్రూలో కొంతమంది కెప్టెన్కి రెబలై ప్యాసింజర్స్ను లైఫ్ బోట్ దగ్గరకు చేర్చారు. ఆ క్రూలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఒకరు సెక్యూరిటీ క్రూ అయితే మరొకరు క్రూజ్ వెయిటర్. అతని పేరు రసెల్ రెబెలో అక్కడి ప్రయాణికులను సేవ్ చేస్తూ తన ప్రాణాలను విడిచాడు. ఇక ప్యాసింజర్స్ను క్రూ మెంబర్స్ లైఫ్ బోట్లో ఒడ్డుకు పంపిస్తుంటే అందరికంటే ముందు లైఫ్ బోట్ ఎక్కి ప్రాణాలను నిలుపుకునే ప్రయత్నం చేశాడు కెప్టెన్ షెటినో. ఆఖరికి గిగ్లియో ఐలాండ్ డిప్యూటీ మేయర్ మారియో పెలగ్రిని కూడా బయటకు వచ్చి ప్రజలను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇటాలియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ అందరూ ముందుకొచ్చారు. గిగ్లియో ఐలాండ్ ప్రజలందరూ బయటకు వచ్చి సహాయం చేయడం మొదలుపెట్టారు. కానీ అందరి ప్రాణాలను రిస్క్లో పెట్టిన కెప్టెన్ దొర మాత్రం ప్రాణాల మీద ఆశతో పారిపోయాడు. కోస్ట్ గార్డ్ కమాండర్ గ్రెగోరియో డిఫాల్కో చెప్పినా కూడా వినకుండా ఒడ్డుకు చేరుకున్నాడు. కెప్టెన్గా ఆ ప్యాసింజర్స్ను రక్షించడం తన బాధ్యత. కానీ షెటినో ఆ బాధ్యతను పక్కన పెట్టి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. చీకటి పోయి ఉదయం అవ్వగానే ఎంత భారీ ప్రమాదం జరిగిందో అందరికీ అర్థమైంది. ఈ ప్రమాదంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక భారతీయుడున్నాడు. అతనే రసెల్ రెబెలో. ఆ 32 మందిలో ఎక్కువ శాతం విషయం తెలియక రూమ్లో ఉన్నవారే. అక్కడే ఇరుక్కొని ఊపిరాడక చనిపోయారు. ఒకవేళ ప్రమాదం జరిగిందని కెప్టెన్ నిజంగా చెప్పి ఉంటే ఆ 32 మంది ప్రాణాలు కూడా నిలిచేవి. అందుకే ఆ కెప్టెన్కు 16 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇక కోస్టా కొంకాడియా తయారు చేయడానికి $570 మిలియన్ ఖర్చయితే దాన్ని అక్కడి నుంచి బయటికి తీయడానికి $1.2 బిలియన్ ఖర్చయింది. అంటే కోస్టా కొంకాడియా కంటే 2 రెట్లు ఎక్కువ. ఒక్కోసారి చిన్న పొరపాటు అనుకుంటాం కానీ ఆ చిన్న పొరపాటు వేల కోట్ల నష్టాన్ని తీసుకురావడమే కాదు, మనుషుల ప్రాణాలు కూడా తీస్తుంది.